వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటిని 6-7 రోజుల పాటు ఇంట్లోనే ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చుక్కకూర, చుక్కకూర 4 కట్టలు తీసుకొచ్చానండి. ఇది కీరా, ఇప్పుడు ఫస్ట్ కీరా దోసకాయల్ని ఒక కవర్లో వేసుకుంటున్నాము. వేసుకొని ఇలా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు క్యారెట్స్ అన్నిటిని ఒక కవర్లో వేసుకుంటున్నాను. క్యారెట్స్ నీట్గానే ఉన్నాయండి, మట్టి ఏమీ లేవు. మట్టి ఉంటే కనుక తప్పకుండా ఒకసారి నీటిలో వాష్ చేసుకొని డ్రైగా ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇందులో బీట్రూట్ ఉన్నాయి. బీట్రూట్ని ఇలానే ముడివేస్తున్నాను. ఇప్పుడు ఈ చుక్కకూర ఉంది కదండి, దీనికి కాడలు అనేవి విరిచేయాలి. వేర్లు విరిచేసుకుంటే మనం కవర్లో స్టోర్ చేసుకునేటప్పుడు మట్టి ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది. ఈ కట్టలు అనేవి సపరేట్గా ఉంటేనే మంచిది. మనం క్లీన్ చేసుకునేటప్పుడు తీసుకోవచ్చు, లేదంటే కాడలు ఆకులు అన్నీ కలిసిపోతాయి. ఈ విధంగా వేర్లన్నిటిని తుంచి ఒక కవర్లో వేసుకోవాలి. చుక్కకూరని సపరేట్గా ఇలా కవర్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయలు ఉన్నాయండి. బీరకాయలు 3 తెచ్చాను. వీటిని ఒక కవర్లో స్టోర్ చేసుకుందాం. కొంతమంది అయితే కూరగాయలని కట్ చేసేసుకొని బాక్సుల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలా స్టోర్ చేయకూడదండి. కట్ చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. మనం ఎప్పుడైతే వండుకోవాలనుకుంటామో ఒక 5 నిమిషాల ముందు కట్ చేసుకొని వెంటనే వండేసుకోవాలి. ఇలా బీరకాయలన్నిటిని కవర్లో వేసుకొని స్టోర్ చేసుకుందాం. ఇది కొత్తిమీర అండి. కొత్తిమీరని కూడా ఈ విధంగా కాడలు అనేవి విచ్చేసుకోవాలి. లేదంటే మట్టి అయిపోతాయి.
ఆకులకు కూడా ఈ విధంగా ఒక చిన్న కవర్ తీసుకొని కవర్లో స్టోర్ చేసుకుందాం. ఇంకా దోసకాయలండి, దోసకాయల్ని సపరేట్గా ఒక కవర్లో వేసుకుందాం. వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాంటి చిన్న చిన్న కవర్స్ ఉంటే పడేయకుండా మనం ఈ విధంగా వాడుకోవచ్చండి. ఏది వేస్ట్గా పోదు. ఇప్పుడు వంకాయలన్నీ సపరేట్ చేసుకుందాం. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఎక్కువగా తినమండి, వెజిటేరియన్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఈ వంకాయల్ని ఒక కవర్లో వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, దొండకాయలు ఉన్నాయండి ఇందులో. దొండకాయలన్నిటిని ఈ విధంగా బాక్స్లో వేసుకుందాం. నేను కరెక్ట్గా వారానికి సరిపడా కూరగాయలని తెచ్చుకున్నానండి. ఎప్పుడు ఇలానే తెచ్చుకుంటూ ఉంటాను. మధ్యలో మళ్ళీ వెళ్ళటానికి ఎవరు ఉండరు. సండే తెచ్చేసుకొని వీక్ మొత్తం వాడుకుంటాము. ఇలానే దొండకాయలన్నిటిని ఒక డబ్బాలో వేసేసుకుందాం. అన్నీ అర కేజీ తెచ్చుకుంటామండి. కరెక్ట్గా సరిపోతాయి. అర కేజీ అయితే ఇద్దరే ఉంటాం కాబట్టి అర కేజీ కూడా ఎక్కువే. కర్రీస్ ఎక్కువగా తింటే చాలా మంచిదండి. రైస్ కన్నా కర్రీస్ ఎక్కువగా తింటూ ఉండాలి. పిల్లలకు కూడా నేను అన్నీ అలవాటు చేస్తానండి. ఇది అది వెంచకుండా ఏ కాయకూర అయినా తినేస్తూ ఉంటారు. దొండకాయల్ని ఈ విధంగా డబ్బాలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటికి తొడిమలు తీసేసుకొని ఒక బాక్స్లో వేసుకోవాలి. ఇలా తొడిమలు తీసుకొని వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఈ పచ్చిమిర్చి పావు కేజీ తెచ్చుకున్నాము. ఇలానే పచ్చిమిర్చి అన్నిటికీ తొడిమలు తీసేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఏ కాయగూర అయినా సరే తడి లేకుండా చూసుకోవాలి. తడి లేకుండా చూసుకుంటే ఏదైనా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వారానికి ఒకసారి తెచ్చుకుంటే చాలండి. ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. వారం రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటాయి, అసలు పాడవవు. ఆకుకూరలు మాత్రం త్వరగా వండేసుకోవాలండి. అవి ఎందుకంటే కొంచెం మగ్గిపోతూ ఉంటాయి. ఈ వేడికైనా నిల్వ ఎక్కువ రోజులు ఉంచిన ఫస్ట్ మాత్రం ఆకుకూరలే మాత్రం వండేసుకోవాలి. ఇలానే పచ్చిమిర్చి అన్నిటికీ తొడిమలు తీసేసుకొని
బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. చట్నీలకి, కర్రీస్కి, దేనికైనా వాడుకోవచ్చు. ఇంకా అల్లం, వెల్లుల్లి, టమాటాలు ఇంట్లో ఉన్నాయండి, అందుకని తీసుకురాలేదు. అల్లం అయితే నీట్గా క్లీన్ చేసుకొని పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. వెల్లుల్లి అయితే రెబ్బలు మొత్తం ఒలుచుకొని సపరేట్గా పెట్టేసుకుంటానండి. అప్పటికప్పుడు మనం ఒలుచుకోవాలంటే కొంచెం చెత్తగా ఎక్కువగా ఉంటుంది. రెబ్బలు ఒలిచేసుకుంటే నీట్గా అలా తీసేసుకొని వాడుకోవచ్చు. కరెక్ట్గా 1/2 కేజీ ఉంటాయండి ఇవి. కూరగాయల కాస్ట్లు కూడా ఎక్కువైపోయినాయి, మరి తప్పదు కదా. మనం ఎక్కువగా కూరగాయలు ప్రిఫర్ చేస్తూ ఉంటాం డైలీ యూజ్కి. అంతేనండి, ఇలా పచ్చిమిర్చిని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టి, ఇప్పుడు కరివేపాకు ఉంది కదా, దీనికి తాడు ఉంది, విప్పేసుకొని ఒక డబ్బా తీసుకోవాలి. ఈ డబ్బాలో ఇవి ఉంటాయి కదండి, ఏ రెమ్మకి ఆ రెమ్మ విరుచుకొని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలానే కరివేపాకు మొత్తాన్ని రెమ్మలు వరుచుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవకుండా ఉంటుంది. తడి లేకుండా చూసుకోవాలి ఏదైనా సరే. ఇలా వరుచుకొని ఏ రెమ్మ కారమ్మ విరుచుకొని వేసుకోవాలి. స్టోర్ చేసుకొని పెట్టవచ్చు. కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవి బెండకాయలు, ఇవి వంకాయలు, దోసకాయలు, బీరకాయలు, ఇది చుక్కకూర అండి, అలాగే ఇది కొత్తిమీర, ఇవి క్యారెట్, ఇవి బీట్రూట్, ఇవేమో కీరా, ఇప్పుడు వీటన్నిటిని ఫ్రిడ్జ్ ట్రేలో ఎలా పెట్టుకోవాలో చూసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని ఫ్రిడ్జ్ ట్రేలో పెట్టేసుకోవాలి. చూడండి, దీన్ని ఇప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు.
కూరగాయలని ఈ విధంగా ఒకసారి స్టోర్ చేసుకొని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.